అమ్మా, నా పుత్రుడు నా కోసం కష్టపడి ఈ పండ్లు కోసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరు నవ్విస్తారు నన్ను? అమ్మా, ఎవరు నా కోసం ఇలాంటి పండ్లు కోసుకుని వస్తారు? చూడండమ్మా, తల మారినా నేను ఆ పుత్రుడిని. మరి ఎందుకు బాధపడుతున్నారు మాత? నేను ఎప్పుడు కూడా తమరి పెదవులపై చిరునవ్వులు పూయిస్తాను. నేను అప్పుడు చేసిన పనులన్నీ ఇప్పుడు కూడా చేయగలనమ్మా. నేనెప్పుడు అమ్మ కోసం మళ్ళీ పళ్ళు కోసుకొస్తాను, అమ్మని ఆనందింపచేస్తాను. ఈ చెట్టు కాయల్ని నేను కోసుకెళ్ళి అమ్మకిచ్చాను. ఈ పండ్లని నేను తప్పకుండా కోసుకెళ్ళాలి. అమ్మ మళ్ళీ ఎంతో సంతోషిస్తుంది. అయ్యో, నా కొత్త చెవి గారు, మీరిలా వేగంగా కొట్టుకుంటే నా కర్ణభేరాలు పగిలిపోతాయి. చూసారా చెవి గారు, మీ వల్ల నేను ఎలా కింద పడిపోయాను? ఏది ఏమైనా సరే, విఫలం మాత్రం కాకూడదు. అమ్మని ఒప్పించడానికి ఫలాలను తప్పకుండా కోసుకొని వెళ్ళాలి. చెవిగారు, ఇంకా మీరు నాకు సరిగ్గా పరిచయం కూడా కాలేదు. అయినా మనం ఒకటే కదా. ఇంత వేగంగా కొట్టుకోవడం చెవిగారు మనకు మంచిది కాదు. పార్వతీ దుఃఖం ఎలా తగ్గించాలనేది నాకేమాత్రం అర్థం కావడం లేదు. ఇంత బాధాకరమైన పరిస్థితి ఎదురవుతోందని పసిగట్టగానే మనం పార్వతికి అండగా నిలబడాల్సింది. నిజం చెప్పావు విజయ. ఆ బాలుని చూడగానే తన అశాంతిని పోగొట్టుకోవడం కోసమే ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. మనం వెంటనే పార్వతీ దగ్గరికి వెళ్లాల్సింది. బండరాయ్, ఈ బండరాయ్ ఎక్కడి నుంచి పడింది? ఓ బాలక, అంత పైకెందుకు ఎక్కుతున్నావు? కాలు జారితే కింద పడిపోతావు తెలుసా? ఇదిగో బాబు విను. ఓ బాబు, కిందకి దిగు, దెబ్బలు తగులుతాయి. పార్వతి దగ్గరకు వెళ్ళి ఈ బాలుడు పర్వతం ఎక్కుతున్నాడని చెప్పాలి. ఈ బాలుడు పద. సరే. అక్కడి దాకా నేను చేరి తీరాల్సిందే. పండ్లు తీసుకెళ్ళానంటే అమ్మ తప్పకుండా ప్రసన్నమవుతుంది. అయ్యో తొండంగారు, ఇందాకే చెవిగారితో చెప్పాను, అప్పుడు మీరు విన్నారుగా. కొత్తగా వచ్చిన ఒక్కొక్క అంగానికి ఒక్కొక్కసారి వివరించాలా ఏంటి? ఎంతో మహత్తరమైన కార్యం ఇది. ఊరికే అడ్డం రాకండి, దయచేసి సహాయం చేయండి నాకు. ఏమైంది దేవి? మీరెందుకనో కంగారు పడుతున్నారు? మన పార్వతీదేవి పుత్రుడు ఆ మహాపర్వతం పైకెక్కుతున్నాడు. నిలబడి చూడడం కాదు, వెళ్ళి మహాదేవుడికి చెప్పండి తన పుత్రుడు ప్రాణాపాయంలో ఉన్నాడని. వెళ్ళండి, పద. త్వరగా రా పార్వతి, నీ పుత్రుడు మహాపర్వతం ఎక్కుతున్నాడు. అక్కడ రెండు జారి పడితే ఎంత ప్రమాదమో తెలుసుగా.
అదిగో కాసేపట్లో చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాను. ఆగు. పర్వతం మీద నీకేం పని? కిందకి దిగు. పడిపోతే ఎలా? ఒకవేళ కాలు జారిందంటే పుత్ర. నేను అమ్మ కోసం పండ్లు కోయలేకపోయాను. అమ్మా! అమ్మా! పార్వతి, కింద పడకుండా పట్టుకున్నాడు. అయినా తను ప్రమాదంలోనే ఉన్నాడు. కొమ్మ పట్టుకుని వేలాడుతున్నాడు. అమ్మా, ఇదిగో చూడండి. నాకేమీ కాలేదు చూసారా? నేను పూర్తి సురక్షితంగా ఉన్నానమ్మా. మీరు నా గురించి ఆందోళన పడకండి. నాకే ప్రమాదమూ లేదు. నేను మీతో కలిసి ఉండటానికి వచ్చానే గాని వెళ్ళిపోవడానికి కాదు. తను ఏ ప్రమాదం లేకుండా కిందికి దిగొస్తే చాలు. ఆహా తొండం గారు, మీరు నన్ను కింద పడకుండా పట్టుకున్నారు. ఇప్పుడు అమ్మ వచ్చేసింది కనుక నేను తొందరగా నా పని పూర్తి చేసుకురావాలి. పొరపాటున కాలు జరిగితే చాలా ప్రమాదం. ఇక్కడ ఏకాగ్రత దృష్టితో సమతుల్యత చెడకుండా నడవాలి. ఇదిగో ఇంతవరకు వచ్చేసాను. ఇప్పుడు మరొకసారి చెట్టు ఎక్కుతాను. స్వామి, తను మళ్ళీ పైకెందుకు ఎక్కుతున్నాడు? మీరు తనని ఆపడానికి ఏ విధంగానూ ప్రయత్నం చేయడం లేదు. కాపాడండి స్వామి, పుత్రుణ్ణి కాపాడండి స్వామి. తనని ఏదో విధంగా కిందికి దిగేలా చెయ్యండి. మహాదేవ, పార్వతీదేవి తన పుత్రుడి గురించి ఆందోళన పడుతున్నారు. తనని రక్షించాలని పరితపిస్తున్నారు. కనుక మీరిలా మౌనంగా ఉండకూడదు. ఏదో ఒకటి చెయ్యండి మహాదేవ. ఆ బాలుడిని పైకి వెళ్లకుండా ఆపండి. శ్రీహరి నారాయణ, లోకంలో ప్రతి కార్యానికి ఓ కారణం ఇక్కడ ఘటిస్తోంది. ఆ కారణం చాలా మహత్తరమైనది. దాని ఫలితంగా మంచే జరుగుతుంది. దానిని దృష్టిలో పెట్టుకుని తమరు చెప్పండి. మాతాపుత్రుల మధ్య జరుగుతున్న ఈ సంఘటనలో నేను కలుగజేసుకోకుండా ఉండడమే శ్రేయస్కరం కదా. జాగ్రత్త పుత్ర. మంచిది మహాదేవ, అదే మంచిది. తల్లిని గతం పట్ల మోహం నుంచి బయటకు తీసుకొచ్చి వర్తమానాన్ని ఎదుర్కొనేలా చేయడానికి తగిన వారెవరున్నారు? ఈ బాలుడు తప్ప. కనుక మీరు అనుసరించే మార్గమే తగినటువంటిది.
ఎందుకింత మొండితనం? తను మళ్ళీ పైకెందుకు ఎక్కాడు? హా, ఇవే ఆ ఫలాలు. అమ్మకి చాలా ఇష్టం. వీటిని అమ్మకిస్తే తను నేనంటే ఇష్టపడుతుంది. హా, ఆ. హా. నేను ఈ కొమ్మ మీద నిలబడతాను. అప్పుడు కిందకి జారి పైకి రావడంలో గొప్ప ఆనందం ఉంటుంది. ఆహా, ఈ కొమ్మ వాహనం భలే ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే అమ్మో, శిఖరం! దీన్ని తప్పించుకోవడం ఎలా? ఓ పని చేస్తాను. అమ్మా, ఇటు చూడండి. అమ్మా, నేను తిరిగి వచ్చాను. నాకు చిన్న దెబ్బ కూడా తగలేదు. చూడండి. నువ్వు ఆ పైకెందుకు ఎక్కాలనుకున్నావు? అంత పెద్ద ప్రమాదాన్ని ఎందుకు కొని తెచ్చుకున్నావు? నీ కష్టాన్ని చూసి నేను ఎంత బాధపడ్డానో కనీసం ఊహించగలవా? ఎందుకు పదే పదే నన్నలా బాధ పెడుతున్నావు? చెప్పు పుత్ర, సమాధానం చెప్పు. అంత ఎత్తు నుంచి కింద పడ్డప్పుడు నీకేదైనా జరిగితే నాకెంత బాధ కలుగుతుంది? దాని గురించి ఒక్కసారైనా ఆలోచించావా నువ్వు? అమ్మ ఎప్పుడూ అమ్మే మహాదేవ. సంతానం పట్ల తన ప్రేమ అనేది ఎంత మాత్రమూ తగ్గదు. పార్వతీదేవికి ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ తనలోని పుత్ర ప్రేమ ఎంతో సమయం దాగి ఉండదు. అమ్మా, నేను మీకు ఇష్టమైనవి తేవడానికి వెళ్ళాను. నాకిష్టమైనవా? ఏవి చూపించు. ఏం తేవడానికి వెళ్ళావు? చూపించు, నీ చేతుల్లో ఏమున్నాయో. అమ్మా, నేను తమ కోసం ఈ పండ్లు తేవడానికి వెళ్ళాను. ఇవి మీకు చాలా ఇష్టం కదమ్మా. ఇదిగోండి, తీసుకోండి అమ్మా. అమ్మా, నేనిప్పుడు అదే పుత్రుణ్ణమ్మా. అందుకే నేను మీకిష్టమైన ఫలాలు తీసుకొని వచ్చాను. తమను సేవించుకోగలనమ్మా. అమ్మా, తమ కన్నులు కన్నీళ్ళు. నేను మిమ్మల్ని బాధ పెట్టానా అమ్మా? ఓ, అర్థమైంది. మీకు నా పాత ముఖం ఎంతో ఆనందంగా కనిపిస్తుండేది కదా. అందుకే కదూ నా ఈ గజముఖాన్ని మీరు చూడలేకపోతున్నది. అందుకే ఒకసారి శ్రద్ధగా చూడండి నన్ను. నేను వికారంగా లేను.
ఇప్పుడు నేను మరింత అందంగా తయారయ్యాను. నీకు నా మాటల మీద నమ్మకం కలగడం లేదా అమ్మా? అయితే నేను వివరంగా చెప్తాను. నా అందం ఎలా పెరిగిందంటే, ఎంత తీయని మాటలు తనవి. నేను ఆ మాటల్ని ఇంతవరకు ఎందుకు గమనించలేదు? చూడండి, అప్పట్లో నాకు చిన్న ముక్కు, చిన్న చిన్న చెవులు అందంగా ఉండేవి. కానీ వాటి కారణంగానే ఇంత పెద్ద ప్రమాదంలో పడ్డాను నేను. చెవులు మాటలు వినలేదు, నోరు నాకు మించిన పెద్ద మాటలు మాట్లాడింది. చాలు భిక్షుక, చాలు. ఇప్పుడు నేను మీ నోటి నుండి ఒక మాట కూడా వినదలుచుకోలేదు. ఎవరినీ లెక్క చేయలేదు నేను. అందుకే తండ్రి గారికి నా అహంకారం నిండిన శిరస్సును బూడిద చేయాల్సి వచ్చింది. అమ్మా, పెద్దల మాటలు విన్న కొద్దీ తెలివితేటలు పెరుగుతాయి కదమ్మా. అందువల్ల ఎవరైతే ఎక్కువ విని తక్కువ మాట్లాడతారో తనే పెద్ద జ్ఞాని అవుతాడు కదమ్మా. నా ఈ పెద్ద పెద్ద చెవులతో నేను అన్నిటినీ వినగలను. కాబట్టి నేను కూడా మహాజ్ఞానినైపోతాను కదమ్మా. అంటే ఈ పెద్ద పెద్ద చెవులు జ్ఞానానికే ప్రతీకలు అమ్మా. నేను నోరు తెరవకుండా ఈ తొండం అనే తాళం ఉంది కదా, ఇది నేను ఎక్కువ మాట్లాడకుండా అడ్డం పడుతుంది. అందువల్ల నేను ఇక అవసరాన్ని మించి ఒక్క మాట కూడా మాట్లాడలేను.